ఒకరు చేస్తే శృంగారం, మరొకరు చేస్తే వ్యభిచారం. జర్నలిజంలో ఈ నీచ నైజం మీదనే నేను రోజు ప్రస్తావించేది. కానీ నా ఆవేదన, ఆగ్రహం, ఆవేశం కానీ నేను చాలాసార్లు చెప్పా, ఇక్కడ పార్టీల మీద శత్రుత్వం లేదు, కానీ పార్టీలకి తాబేదారులుగా మారిపోయి జనాలకి అబద్ధాలు చెప్పడం అన్నటువంటి దాని మీదనే నేను చేస్తున్నటువంటి పోరాటం. చిన్నపాటి ప్రయత్నం, ఉడతా భక్తిగా అని చెప్పాలి అంతే. సరే, నమ్మచ్చు నమ్మకపోవచ్చు, ఎవడి కర్మ వాడిది. బట్ ప్రాక్టికల్గా అయితే అది నేను ఆ మధ్యన చెప్పా, జగన్ సమన్వయకర్తలు మారుస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా అవి గందరగోళం అవుతాయి, నాయకులకి ఇబ్బంది అవుతుంది. ఎందుకు మారుస్తున్నారో చెప్పకుండా చేస్తున్నారు అంటే వాళ్ళు ఏం ప్రొజెక్ట్ చేశారు, అది కులాల సమీకరణాలు లేకపోతే ఆర్థిక సమీకరణాలు వీటన్నిటి రీత్యా అన్నట్టు. సరే, రైట్ ఆర్ రాంగ్ అది జరిగిపోయింది. టోటల్గా 175 లిస్ట్ అనౌన్స్ చేసేసాడు, 25 అసెంబ్లీ పార్లమెంట్ సీట్లు అనౌన్స్ చేశాడు, క్లియర్ అయిపోయింది. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే తెలుగుదేశం పార్టీది అప్పుడే అన్నాను